హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం 7th క్లాస్ న్యూ ఎన్సీఆర్టీ ఇంగ్లీష్కి సంబంధించి 7వ లెసన్ ద ఇన్వెన్షన్ ఆఫ్ విటా వోంక్ అనే టాపిక్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. అయితే లెసన్ చదివే ముందు కనుక చూసుకుంటే, హూ ఆర్ ద ఓల్డెస్ట్ పీపుల్ యు నో, వాట్ ఆర్ ద ఓల్డెస్ట్ థింగ్స్ యూ హ్యావ్ ఇన్ యువర్ హౌస్, ఇన్ యువర్ సిటీ, టౌన్ ఆర్ విలేజ్, హౌ ఓల్డ్ ఆర్ దే అని అడుగుతున్నారు. అంటే నీకు తెలిసి వచ్చి ఎవరు చాలా ఓల్డెస్ట్ పీపుల్ ఎవరు నీకు తెలిసినంత వరకు. సో లేదా ఓల్డెస్ట్ థింగ్స్ ఏవి, అవి ఎక్కడున్నాయి, మీ ఇంట్లో ఉన్నాయా, లేదా మీ సిటీలో ఏవైనా ఉన్నాయా, లేదా మీ విలేజ్లో ఉన్నాయా, అవి ఎంత పురాతనమైనవి అని అడుగుతున్నారనమాట. హ్యావ్ యూ ఎవర్ విష్డ్ దట్ యు వేర్ ఓల్డర్, హ్యావ్ యూ విష్డ్ దట్ యూ కుడ్ గ్రో అప్ ఇన్ ఎ హరీ. నువ్వు చాలా ఫాస్ట్గా ఓల్డ్ అవ్వాలన్నా, అంటే చాలా ఫాస్ట్గా పెరిగిపోవాలి అని అలా ఎప్పుడైనా అనుకున్నావా అని చెప్పి అంటున్నారనమాట. సో లెసన్ వచ్చేసి ఏంటి అంటే ద ఇన్వెన్షన్ ఆఫ్ విటా వోంక్. ఇక్కడ చూస్తే మిస్టర్ విల్లీ వోంకా బిగేన్స్ బై ఇన్వెంటింగ్ వోంకా వైట్ విచ్ మేక్స్ పీపుల్ యంగర్. అంటే ఇక్కడ మిస్టర్ విల్లీ వోంకా అనే అతను ఒకటి కనిపెడతారనమాట, వోంకా వైట్ అనే దాన్ని. సో అదేంటంటే ఎవరైతే ఉంటారో ప్రజలు, సో వాళ్ళని బాగా యంగ్గా చేస్తుంది అనమాట. బట్ వోంకా వైట్ ఈస్ టూ స్ట్రాంగ్, సో సమ్ పీపుల్ డిసపియర్ బికాస్ దేర్ ఏజ్ బికెమ్స్ మైనస్. సో ఒకసారి ఏమైందంటే ఈ వోంకా వైట్ అనేది బాగా స్ట్రాంగ్ అయిపోయి చాలా బాగా ఓల్డ్ అయిపోయారనమాట. పీపుల్ బాగా ఓల్డ్ అయిపోయి అసలు కనిపించుకుంటా పోయారనమాట. అంటే దేర్ ఏజ్ బికేమ్ మైనస్, అంటే మైనస్లోకి వెళ్ళిపోయింది అనమాట వాళ్ళ ఏజ్. అంటే బాగా ఇప్పుడు ఒక 80 years ఉన్న వాళ్ళని 20 yearsలా చేస్తాను అని అనుకునేవారు అనమాట అతను, అని తయారు చేశాడు. కానీ అది బాగా స్ట్రాంగ్ అయిపోయి ఇంకా మైనస్లోకి వెళ్ళిపోయింది అనమాట. సో ఇక్కడ 80 ఉంది, 20లోకి చేస్తా అన్నారు, కానీ అది మైనస్లోకి వెళ్ళిపోయింది అనమాట. అలా వెళ్ళిపోవడం వల్ల వాళ్ళు కనిపించుకుంటా పోయారు. అప్పుడు వన్ పర్సన్ యాక్చువల్లీ బికెమ్స్ -87 విచ్ మీన్స్ హీ గాట్ టు వెయిట్ 87 years బిఫోర్ హీ కెన్ కమ్ బ్యాక్. అంటే ఒక అతను -87కి వెళ్ళిపోయారనమాట. ఒకవేళ అతను తిరిగి రావాలి అంటే 87 years వెయిట్ చేయాలన్నమాట. సో అలా అయిందనమాట. మిస్టర్ విల్లీ వోంకా మస్ట్ ఇన్వెంట్ ఎ న్యూ థింగ్. సో ఇప్పుడు ఏంటి, విల్లీ వోంకా గారు ఇంకో కొత్తది ఏదన్నా తయారు చేయాలన్నమాట, అలా జరగకుండా ఉండడానికి. మిస్టర్ వోంకా సెడ్, సో వన్స్ అగైన్ ఐ రోల్డ్ అప్ మై స్లీవ్స్ అండ్ సెట్ టు వర్క్. అంటే ఇప్పుడు సినిమాస్లో చూస్తాం కదా, హీరోలు ఫైట్కి వెళ్తున్నప్పుడు షర్ట్ మడత పెట్టి వెళ్తారు. అలా ఇక్కడ కూడా ఇతను అలా షర్ట్ స్లీవ్స్ అనేవి మడత పెట్టి ఇంకొక సొల్యూషన్ తయారు చేయడానికి రెడీ అవుతున్నారనమాట. సెట్ టు వర్క్ అంటే బిగిన్ టు వర్క్ అంటే పని చేయడానికి స్టార్ట్ చేయడం అనమాట, పని స్టార్ట్ చేయడం. వన్స్ అగైన్ ఐ స్క్వీజ్డ్ మై బ్రెయిన్ సర్చింగ్ ఫర్ ద న్యూ రెసిపీ. తన యొక్క బ్రెయిన్కి పని పెట్టి మళ్ళీ కొత్త రెసిపీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు. ఐ హ్యాడ్ టు క్రియేట్ ఏజ్ టు మేక్ పీపుల్ ఓల్డెస్ట్. అంటే బాగా ఓల్డ్గా అయిపోవడానికి ఇతను ఏదైనా అంటే ఇప్పటి వరకు యంగ్గా అవ్వడానికి చేశారు, ఇప్పుడు ఓల్డ్గా అయిపోవడానికి కనిపెట్టాలనుకుంటున్నాడు అనమాట. ఐ క్రైడ్ ఫర్ నౌ ద ఐడియాస్ వేర్ బిగినింగ్ టు కమ్. అంటే ఇక్కడ క్రైడ్ అంటే ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పుకున్నాం, అరవడం అనమాట. అంటే క్రైడ్ అంటే యాడ్ అవ్వడం కాదు, అరవడం. వాట్ ఈస్ ద ఓల్డెస్ట్ లివింగ్ థింగ్ ఇన్ ద వరల్డ్, వాట్ లివ్స్ లాంగర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్. సో ఇప్పటి వరకు ప్రపంచంలో ఉన్న పురాతనమైంది ఓల్డ్ ఏంటి, ఇప్పటి వరకు బతుకున్నది ఏంటి అని అతనే ఒక క్వశ్చన్ రైజ్ చేసుకున్నారనమాట. ఏ ట్రీ, చార్లీ సెడ్. సో చార్లీ అంటే వాళ్ళ ఫ్రెండ్ అనుకోవచ్చు. సో వాళ్ళ ఫ్రెండ్ ఏమన్నాడంటే ఒక ట్రీ అని చెప్పాడు. రైట్ యు ఆర్ చార్లీ, బట్ వాట్ కైండ్ ఆఫ్ ఎ ట్రీ. అవును, నువ్వు చెప్పింది కరెక్టే, ట్రీ అన్నావు, కానీ అది ఏ ట్రీ, ఎలాంటి ట్రీ అని అంటున్నాడు అనమాట. నాట్ ద డగ్లస్ ఫిర్, నాట్ ద ఓక్, నాట్ ద సెడార్. నో మై బాయ్, ఇట్ ఈస్ ఎ ట్రీ కాల్డ్ ద బ్రిస్టిల్కోన్ పైన్ దట్ గ్రోస్ అపాన్ ద స్లోప్స్ ఆఫ్ వీలర్ పీక్ ఇన్ నెవెడా, USA. సో అది ఓక్ ట్రీయో లేకపోతే డగ్లస్ ఫిరో సెడారో కాదు. సో ఇక్కడ చూడండి, ఫిర్ అంటే ఏ ట్రీ విత్ నీడిల్ లైక్ లీవ్స్ అండ్ కోన్స్. అంటే ఇలా క్రిస్మస్ ట్రీస్ ఉంటాయి చూడండి, అలా ఉంటుంది అనమాట. ఓక్ ట్రీ అంటే ఫ్యామిలీ ఆఫ్ లార్జ్ ట్రీస్ విత్ ఏ హార్డ్ వుడ్. ద సినార్ ఇన్ కాశ్మీర్ ఈజ్ ఏ కైండ్ ఆఫ్ ఓక్ ట్రీ. సో ఓక్ ట్రీ అంటే అదొక గుబురుగా ఉంటుందన్నమాట, హార్డ్ వుడ్ ఉంటుంది. అంటే ఆ ఓక్ ట్రీ యొక్క వుడ్ అనేది చాలా హార్డ్గా ఉంటుంది. కాశ్మీర్లో ఉన్న సినార్ ట్రీస్ అనేవి ఈ యొక్క ఓక్ ట్రీస్కి చెందినవిగా ఉంటాయి. ఇంకా సెడార్ అంటే ఏంటంటే అన్ ఎవర్ గ్రీన్ ట్రీ విత్ హార్డ్ రెడ్ స్వీట్ స్మెల్లింగ్ వుడ్ యూజింగ్ ఫర్ మేకింగ్ బాక్సెస్, పెన్సిల్స్, ఫెన్సెస్. సో ఇది సెడార్ అనేది ఒక మంచి బ్యూటిఫుల్ స్మెల్ ఇచ్చే వుడ్ స్మెల్ ఇస్తుంది అనమాట. అది బాక్సెస్, పెన్సిల్స్ అవి తయారు చేయడానికి యూజ్ చేస్తారు.
పైన్ ట్రీ ఏంటంటే ఎవర్గ్రీన్ ట్రీ విత్ నీడిల్ షేప్డ్ లీవ్స్ అండ్ కోన్స్, అది కూడా ఇలా కోన్ షేప్లో ఉంటుంది. ఫ్లీ అంటే ఏంటంటే స్మాల్ ఇన్సెక్ట్ లివింగ్ ఆన్ ద స్కిన్ ఆఫ్, సో అది తర్వాత చూద్దాం. అయితే ఇక్కడ ఏమంటున్నారంటే, సో అది ఓక్ ట్రీయో పైన్ ట్రీయో అది కాదు, బ్రిస్టల్ కోన్ పైన్ అది ఎక్కడ అంటే యుఎస్ఏలో పెరుగుతుంది, స్లోప్స్ ఆఫ్ వీలర్ పార్క్లో, అంటే అక్కడ యుఎస్ఏలో ఉన్నది అది అని చెప్పి అన్నాడు అనమాట. యూ క్యాన్ ఫైండ్ బ్రిస్టల్ కోన్ పైన్స్ ఆన్ వీలర్ పార్క్ టుడే దట్ ఆర్ ఓవర్ 4000 years old. ఆ చెట్టు ఎప్పుడుది అంటే 4000 సంవత్సరాల వయసు అట్ట, దానికంటే 4000 సంవత్సరాల నుంచి ఆ చెట్టు అక్కడ ఉన్నదట. దిస్ ఈజ్ ఫ్యాక్ట్ చార్లీ, ఆస్క్ ఎనీ డెండ్రోక్రోనాలజిస్ట్ యూ లైక్. సో అవునా, ఇది నిజమేనా, కావాలంటే నువ్వు ఎవరినైనా అడుగాను అంటే, ఇది డెండ్రోక్రోనాలజిస్ట్ అంటే చెట్లు కోసి ఆ లోపల రింగ్స్లా ఉంటాయి కదా, మీరు ఎప్పుడైనా చెట్టును కోసినప్పుడు చూస్తే లోపల రింగ్స్లా ఉంటాయి, ఆ రింగ్స్ని అధ్యయనం చేసి ఆ చెట్టు యొక్క వయసుని చెప్పే శాస్త్రవేత్తల్ని అలా పిలుస్తారనమాట. సో దట్ స్టార్టెడ్ మీ ఆఫ్. ఐ జంప్డ్ ఇన్ టు ది గ్రేట్ గ్లాస్ ఎలివేటర్ అండ్ రష్డ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ కలెక్టింగ్ స్పెషల్ ఐటమ్స్ ఫ్రమ్ ద ఓల్డెస్ట్ లివింగ్ థింగ్స్. సో వెంటనే మన సైంటిస్ట్ ఏంటి అంటే ఒక గ్లాస్ ఎలివేటర్లో స్టార్ట్ అయ్యి మొత్తం ఇంక ప్రపంచాన్ని చుట్టి ఏవైతే ఓల్డెస్ట్ ఉన్నాయో, బాగా ఓల్డెస్ట్ ఉన్నాయో వాటికి సంబంధించిన ఐటమ్స్ని కలెక్ట్ చేసుకొని వస్తానని బయలుదేరుతాడనమాట. సో అలా అతను కొన్ని ఇంటి యొక్క శాంపిల్స్ కలెక్ట్ చేస్తాడు. అవి ఏంటంటే ఏ పింట్ ఆఫ్ సాప్ ఫ్రమ్ ఏ 4000 year old బ్రిస్టల్ కోన్ పైన్. సో ఆ యొక్క బెరడ్ యొక్క దాన్ని సేకరిస్తాడు, ఆ పైన్ చెట్టు యొక్క బెరడ్ని. ద టోనైల్ క్లిప్పింగ్ ఫ్రమ్ ఏ 160 year old రష్యన్ ఫార్మర్ కాల్డ్ పెట్రోవిచ్ గ్రిగోవిచ్. సో ఒక 168 సంవత్సరాలు ఉన్న ఒక అతని యొక్క కాలి గోల్డ్ని సేకరిస్తాడు, రష్యాకి సంబంధించిన వ్యక్తిని. అన్ ఎగ్ లేడ్ బై ఏ 2000 year old టార్టాయిస్ బిలాంగింగ్ టు ది కింగ్ ఆఫ్ టాంగా. సో టార్టాయిస్ యొక్క 200 సంవత్సరాల వయసున్న టార్టాయిస్ యొక్క గుడ్డును సేకరిస్తాడు. ద టెయిల్ ఆఫ్ ఏ 51 year old హార్స్ ఇన్ అరేబియా. అరేబియాలో 51 years వయసున్న గుర్రం యొక్క తోకని సేకరిస్తాడు. ద విస్కర్స్ ఆఫ్ ఏ 36 year old క్యాట్ కాల్డ్ క్రంపెట్స్. సో విస్కర్స్ అంటే మీసాలు అనమాట, పిల్లి యొక్క మీసాలు. అన్ ఓల్డ్ ఫ్లీ విచ్ హ్యాడ్ లివ్డ్ ఆన్ క్రంపెట్స్ ఫర్ ఏ 36 years. క్రంపెట్స్ అంటే ఇక్కడ పిల్లి జాతికి సంబంధించిన, అందులో ఆ పిల్లి జాతి చర్మంలో ఉన్న ఒక చిన్న ఇన్సెక్ట్ అనమాట, 36 సంవత్సరాలు ఉన్న ఇన్సెక్ట్ని సేకరిస్తాడు. ద టెయిల్ ఆఫ్ ఏ 207 year old జైంట్ ర్యాట్ ఫ్రమ్ టిబెట్. టిబెట్కి చెందిన 207 సంవత్సరాల వయసున్న ఎలుక యొక్క తోకను సేకరిస్తాడు. ద బ్లాక్ టీత్ ఆఫ్ ఏ 97 year old గ్రిమల్కిన్ లివింగ్ ఇన్ ఏ కేవ్ ఆన్ మౌంట్ పోపా కెటపిటల్. సో ఒక 97 సంవత్సరాలున్న పిల్లి యొక్క పళ్ళను సేకరిస్తాడు అనమాట. ద నకల్ బోన్స్ ఆఫ్ ఏ 700 year old కటాలో ఫ్రమ్ పెరు. సో 700 సంవత్సరాలు ఉన్నటువంటి దాని యొక్క చేతి ఎముకలు అనమాట, ఫింగర్స్ యొక్క ఎముకల్ని సేకరిస్తాడు. ఇలా ఏవైతే ప్రపంచంలో ఓల్డెస్ట్ ఉన్నాయో వాటన్నింటి నుంచి ఏదో ఒకటి శాంపిల్స్ సేకరించాడు అనమాట. ఆల్ ఓవర్ ద వరల్డ్ చార్లీ, మిస్టర్ వోంకా వెంట్ ఆన్, ఐ ట్రాక్డ్ డౌన్ వెరీ ఓల్డ్ అండ్ యాన్షియంట్ యానిమల్స్ అండ్ టుక్ అన్ ఇంపార్టెంట్ లిటిల్ బిట్ ఆఫ్ సంథింగ్ ఫ్రమ్ ఈచ్ ఆఫ్ దెమ్. సో ప్రపంచం అంతా తిరిగి బాగా ఓల్డెస్ట్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి నేను సేకరించానని చార్లీతో చెప్తున్నాడు అనమాట. A hair or an eyebrow, or sometimes it was no more than an ounce or 2 ounces, 2 of the jam scraped from between its toys while it was sleeping. సో అలా ఏవో ఒకటి అనమాట, ఐబ్రో అవ్వచ్చు లేకపోతే హెయిర్ అవ్వచ్చు, ఇలా ఏదో ఒకటి సేకరించాడు అనమాట. ఐ ట్రాక్ డౌన్ ద విజిల్ పిగ్, ద బోబోలింక్, ద స్కిరాక్, ద పాలీఫ్రాగ్, ద జెయింట్ curlicue, the stinging slug and the venomous squircle, who can spit poison right into your eye from 50 yards away. ఒక పాము యొక్క పాయిజన్ సేకరించాడట, అది 50 yards దూరం దాని యొక్క పాయిజన్ని స్పిట్ చేయగలదు, అంటే ఉయ్యగలదు అనమాట. అలాంటి పాయిజన్ కూడా సేకరించాడట. బట్ దేర్స్ నో టైమ్ టు టెల్ యూ అబౌట్ దెమ్ ఆల్ నౌ. వీటన్నింటి గురించి నాకు చెప్పడానికి ఇప్పుడు టైము లేదు అని చెప్పి చార్లీతో చెప్తున్నాడు. Let me just say quickly that in the end, after lots of boiling and bubbling and mixing and testing in my inventing room, సో వీటన్నింటినీ కలిపేసి మరగేసి
అలా అన్నీ కలిపి చేశాక టెస్ట్ చేశాక అప్పుడు చెప్తాను అని అంటున్నాడు. ఐ ప్రొడ్యూస్డ్ వన్ టైనీ కప్ ఫుల్ ఆఫ్ ఆయిలీ బ్లాక్ లిక్విడ్ అండ్ గేవ్ 4 drops ఆఫ్ ఇట్ టు ఏ బ్రేవ్ 20-year-old ఉంపా లుంపా వాలంటీర్ టు సీ వాట్ హ్యాపెన్. సో ఇలా నేను ఒక టీ కప్తో ఒక లిక్విడ్ అనేది తయారు చేసి ఇవన్నీ మరగేసి ఒక లిక్విడ్ తయారు చేసి అది ఆ లిక్విడ్లో 4 drops ఒక 20 years ఏజ్ ఉన్న ఒక అతనికి ఇస్తాను. సో చూద్దాం ఏం జరుగుతుందో అని అంటున్నాడు అనమాట. వాట్ డిడ్ హ్యాపెన్ చార్లీ ఆస్క్డ్. సో ఏమైంది, నువ్వు అతనికి ఇచ్చావు కదా లిక్విడ్, ఏమైంది అని చార్లీ అడుగుతున్నాడు. ఇట్ వాజ్ ఫంటాస్టిక్ cried Mr. Wonka. The moment he swallowed it, he began wrinkling and shriveling up all over, and his hair started dropping off and his teeth starting falling out, and before I knew it, he had suddenly become an old fellow of 75. And thus, my dear Charlie, was Vita Wonk invented. సో ఏమైందంటే అలా ఎప్పుడైతే ఆ 4 drops ఆ 20 years ఉన్న అతనికి ఇచ్చాడో వెంటనే అతను జుట్టు ఊడిపోవడము, పళ్ళు ఊడిపోవడము, అతను చర్మం అంతా ముడతలు పడి ఒక 75 years లాగా అతను మారిపోయాడట. సో అలా మనకి ఈ వీటా వాంక్ అనేది ఇన్వెంట్ చేయబడిందట. సో ఇదంతా కూడా ఒక కల్పిత కథ అనమాట, నిజంగా జరిగింది కాదు, ఒక కల్పిత కథ. సో రోల్డ్ డాల్ అనేవారు రాశారనమాట. ఫ్రమ్ చార్లీ అండ్ ద గ్రేట్ గ్లాస్ ఎలివేటర్ అనే దాని నుంచి తీసుకున్నారు మనకి ఇచ్చిన లెసన్ అనేది. సో ఇదొక కల్పిత కథ. ఇందులో ఉన్న గ్రామర్ పెద్దగా మనకి ఏమి ఇవ్వలేదు. చూస్తే వాట్ డూ యూ కాల్ దీస్ ఇన్సెక్ట్స్ ఇన్ యువర్ లాంగ్వేజ్. సో వీటిని మన లాంగ్వేజ్లో ఎలా పిలుస్తారు అంటున్నారు. కాక్రోచ్ అంటే బొద్దింక, మస్కిటో దోమ, గ్రాస్ ఓఫర్ మిడత, హౌస్ ఫ్లై ఈగ, డ్రాగన్ ఫ్లై తూనిగ, యాంట్ చీమ. సో ఇలా. నెక్స్ట్ ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ ఇన్ ద రెసిపీ గివెన్ బిలో విత్ వర్డ్స్ ఫ్రమ్ ద బాక్స్. షెడ్, కుక్కర్, టైమ్స్, టొమాటో, హాఫ్, ఆనియన్, ఆయిల్ ఇలా కొన్ని ఇచ్చారు, కిందన ఇచ్చారనమాట. సో వేటిలో ఏది ఫిల్ అవుతుందో రాయమన్నారు. 1 dash ఇచ్చారు. 1 అనేది చూసుకుంటే పైన షెడ్ అంటే ముక్కలుగా తరగడం అనమాట. కుక్కర్ 1 కుక్కర్ అనలేము, 1 times అనలేము, 1 tomatoes అనలేము. టొమాటో అయితే అందుము, టొమాటోస్ అన్నాడు కాబట్టి ఇక్కడ మనకి ఫిట్ అవ్వదు. 1 half అవ్వదు, 1 ఆయిల్ అవ్వదు, 1 ఆనియన్ ఒకటే ఇక్కడ కరెక్ట్ సరిపోతుంది కాబట్టి 1 ఆనియన్. 1 cup దాల్ అంటే ఇక్కడ ఈజీ పాలక్ దాల్ చేయడానికి ఒక ప్రిపరేషన్ లాగా ఇంగ్రీడియంట్స్ లాగా ఇచ్చారనమాట. 2 thin green chilies, డాష్ ఏ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్. హాఫ్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ అంటాం కదా, నార్మల్గా మనం వంటలు అవి చూసేటప్పుడు కూడా హాఫ్ స్పూన్ అంటాం కదా. సో ఇక్కడ ½ teaspoon అని. 8 small bunches ఆఫ్ పాలక్. నెక్స్ట్ 2 tomatoes. సాల్ట్ టు టేస్ట్. వాష్ అండ్ కట్ ద వెజిటేబుల్స్. షెడ్ ద పాలక్. షెడ్ అంటే ముక్కలుగా తరగడం. పుట్ ఎవ్రీథింగ్ ఇన్ ఏ ప్రెషర్ డాష్. ప్రెషర్ పక్కన ఏంటి, ప్రెషర్ కుక్కరే కదా, కుక్కర్. లెట్ ద కుక్కర్ విజిల్ 3 times అనేది ఆల్రెడీ పైన ఇచ్చాడు కాబట్టి 3 times అని రాసాం. దెన్ స్విచ్ ఇట్ ఆఫ్. ఫ్రై ఏ ఫ్యూ క్యూమిన్ సీడ్స్ ఇన్ డాష్. క్యూమిన్ సీడ్స్ అంటే జీలకర్ర ఎందులో వేపుతాం, నీటిలో వేపాం కదా, నూనెలో కదా వేపుతాం. సో నూనె అంటే ఆయిల్ అండ్ యాడ్ టు ద పాలక్ దాల్. సో అలా మనకి ఒక చిన్న యాక్టివిటీ లాంటిది ఇచ్చారు. ఇందులో ఇలాగే ఇక్కడ ఫ్యామిలీ చార్ట్ అనేది ఇచ్చారు. పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్, చిల్డ్రన్, గ్రాండ్ చిల్డ్రన్ ఇలా మనకి. నెక్స్ట్ ఇందులో ఉన్న పోయం కనుక చూసుకుంటే డాడ్ అండ్ ద క్యాట్ అండ్ ద ట్రీ. సో డాడ్ అండ్ ద క్యాట్ అండ్ ద ట్రీ కనుక చూసుకుంటే హ్యావ్ యూ ఎవర్ సీన్ ఏ క్యాట్ క్లైంబింగ్ ఏ ట్రీ. సమ్టైమ్స్ ఏ క్యాట్ మే క్లైంబ్ టూ హై అండ్ గెట్ స్టక్ ఇన్ ద ట్రీ. ఎప్పుడైనా మీరు పిల్లలు చెట్లు ఎక్కడం చూసారా? ఒకవేళ చూసినట్టయితే ఒక్కొక్కసారి పిల్ల ఏం చేస్తుంది, చాలా పైకి ఎక్కిపోతుంది కానీ అది అక్కడ దిగలేదన్నమాట, మళ్ళీ అక్కడ స్టక్ అయిపోతుంది ట్రీ పైన. ద పూర్ థింగ్ కాంట్ కమ్ డౌన్ వితౌట్ హెల్ప్. ఎవరి హెల్ప్ లేకుండా మళ్ళీ దానంతట అదే కిందకి దిగలేదు. హౌ వుడ్ యూ హెల్ప్ ఇట్. ఒకవేళ అలా అయిపోతే మీరు ఎలా హెల్ప్ చేస్తారు? షూర్లీ నాట్ లైక్ డాడ్ ఇన్ ది పోయం. ఖచ్చితంగా మీరు మా డాడ్ చేసినట్టయితే చేయరు అని, పోయంలో ఈ డాడ్ చేసినట్టయితే చేయరు అని అంటున్నారు. సో ఇందుకు డాడ్ ఏం చేస్తాడో చూద్దాం. దిస్ మార్నింగ్ ఏ క్యాట్ గాట్ స్టక్ ఇన్ అవర్ ట్రీ. డాడ్ సెడ్ రైట్ జస్ట్ లీవ్ ఇట్ టు మీ. ఒకరోజు ఆ ఉదయం అలా చెట్టు పైన క్యాట్ అనేది ఎక్కి ఉండిపోయిందట. సో అది చూసి డాడీ ఏమన్నాడంటే మీరేం టెన్షన్ పడకండి, ఆ సంగతి నాకు వదిలేయండి, నేను దాని కిందకి దించుతాను అని అన్నాడు. ద ట్రీ వాజ్ ఊబ్లీ, ద ట్రీ వాజ్ టాల్. మమ్ సెడ్ ఫర్ గుడ్నెస్ సేక్ డోంట్ ఫాల్. సో ఏమన్నదంటే వాళ్ళ మమ్మీ, ఆ చెట్టు చూస్తే ముందే చాలా వీక్గా ఉంది, అటు ఇటు ఊగుతుంది, చాలా పొడుగ్గా ఒకటి ఉంది, ఎందుకు వచ్చింది మనకి, నువ్వు పడకుండా చూసుకో అన్నట్టుగా అన్నదనమాట. ఫాల్ స్కోఫ్డ్ డాడ్, ఏ క్లైంబర్ లైక్ మీ. ఏంటి పడిపోవడమా, నేనా,
నాలాంటి ఒక క్లైంబర్ చెట్టు మించి పడిపోవడమా అని అతను జోక్గా తీసుకున్నాడు అనమాట. చైల్డ్స్ ప్లే ఈజ్ దిస్ ఈజ్ యూ వెయిట్ అండ్ సీ. ఇదా చిన్నపిల్లలు ఆడుకున్నట్టు ఇది, నువ్వు అలా చూస్తూ ఉండు నువ్వు అన్నట్టు అన్నాడు అనమాట. హీ గాట్ అవుట్ ద ల్యాడర్ ఫ్రమ్ ద గార్డెన్ షెడ్. ఇట్ స్లిప్డ్. హీ ల్యాండెడ్ ఇన్ ద ఫ్లవర్ బెడ్. సో వాళ్ళ గార్డెన్ షెడ్లోంచి ఒక నిచ్చెన తెచ్చి వేసి ఎక్కి కింద పడిపోతాడు అనమాట. నెవర్ మైండ్ సెడ్ డాడ్, బ్రషింగ్ ద డర్ట్ ఆఫ్ హిస్ హెయిర్ అండ్ హిస్ ఫేస్ అండ్ హిస్ ట్రౌజర్స్ అండ్ హిస్ షర్ట్. సో అలా కింద పడిపోతాడు, అంటే పూల మొక్కల్లో పడిపోతాడు అనమాట. పడిపోయిన వెంటనే లేచి మళ్ళీ అతని బట్టలకి అవి అంటుకున్న మురికి ఆ ధూళి అంతా దులుపుకుంటాడు. వెల్ ట్రై ప్లాన్ బి, స్టాండ్ అవుట్ ఆఫ్ ద వే. మమ్ సెడ్ డోంట్ ఫాల్ అగైన్, ఓకే. అంటే వాళ్ళ నాన్న ఏమంటున్నాడంటే ప్లాన్ ఏ అనేది ఫెయిల్ అయింది, ఇప్పుడు ప్లాన్ బి, మీరు అందరు కొంచెం వెనక్కి వెళ్ళి నించోండి అంటే మేము నించుంటాంలే కానీ నువ్వు మళ్ళీ కింద పడుకో అని వాళ్ళ అమ్మ అంటుంది అనమాట. అంటే వాళ్ళ ఆవిడ అంటుంది. ఫాల్ అగైన్ సెడ్ డాడ్, ఫన్నీ జోక్. దెన్ హీ స్వంగ్ హిమ్సెల్ఫ్ అప్ ఆన్ ఏ బ్రాంచ్, ఇట్ బ్రోక్. సో ఏడు పడిపోవడమా మళ్ళీనా నేనా అన్నట్టు ఫన్నీ జోక్ ఇది అన్నట్టుగా వాళ్ళ నాన్న అతను అంటున్నారనమాట. సో అని ఏం చేస్తాడంటే డైరెక్ట్గా చెట్టు కొమ్మకి ఎగురుతాడు. సో ఎగిరితే ఏమవుతుంది, ఆ కొమ్మ అనేది విరిగిపోయి కింద పడిపోతాడు. ఇట్ బ్రోక్, ఆ కొమ్మ విరిగిపోతుంది. డాడ్ ల్యాండెడ్ వెల్ బ్యాక్ ఆన్ ద డెక్. మమ్ సెడ్ స్టాప్ ఇట్, యూ విల్ బ్రేక్ యువర్ నెక్. వెనక్కి పడిపోతాడు అనమాట. సో పడిపోతే ఇంకా ఆపు, నువ్వు ఈ ప్రయోగాలు ఏం చేయకు, కాసేపు ఉంటే నీకు ఇంకా మెల్ల ఇరిగిపోయేలా ఉన్నాయి, ఆ మెడ విరిగిపోతుంది జాగ్రత్త అని వాళ్ళ మమ్మీ అంటుంది. రబ్బిష్ సెడ్ డాడ్, నౌ వెల్ ట్రై ప్లాన్ సి. ఏంటి ఇంకా దీనికేనా అన్నట్టుగా, ఇంకా ప్లాన్ సి ఉందిలే నువ్వు కంగారు పడుకో అని. ఈజీ యాజ్ వింకింగ్ టు క్లైంబర్ లైక్ మీ. సో ఏంటి నాలాంటి వాళ్ళని పట్టుకొని నువ్వు ఇలా అంటున్నావా ఏంటి అన్నట్టుగా అంటున్నాడు అనమాట. దెన్ హీ క్లైంబ్డ్ అప్ హై ఆన్ ద గార్డెన్ వాల్. గెస్ వాట్, హీ డిడ్ంట్ ఫాల్. సో ఈ గోడ ఉంది చూసారా ఇక్కడ, ఈ గోడ ఎక్కి డైరెక్ట్గా పిల్ల ఎక్కడైతే ఉన్నదో ఆ కొమ్మ దగ్గరికి డైరెక్ట్గా ఎగురుతాడు అనమాట ఇతను. హీ గేవ్ ఏ గ్రేట్ లీప్ అండ్ హీ ల్యాండెడ్ ఫ్లాట్ ఇన్ ది క్రూక్ ఆఫ్ ద ట్రీ ట్రంక్ రైట్ ఆన్ ద క్యాట్. సో కరెక్ట్గా పిల్ల ఎక్కడైతే ఉన్నదో అక్కడికి చక్కగా ఎగురుతాడు ఆ యొక్క గోడపై నుంచి. ద క్యాట్ గేవ్ ఏ ఎల్ అండ్ స్ప్రాంగ్ టు ది గ్రౌండ్. ప్లీజ్ డాష్ పంచ్ టు బీ సేఫ్ అండ్ సౌండ్. ఇతను ఎప్పుడైతే అలా పైకి ఎక్కాడో ఆ పిల్లి వెంటనే కిందకి దూకేస్తుంది అనమాట. ఆ గోడ మించి కిందకి దూకేసి ప్లీజ్ డాష్ పంచ్ టు బీ సేఫ్ అండ్ సౌండ్ అంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. అంటే తన ఫేస్లో అమ్మయ్య ఏం కాకుండా కిందకు వచ్చేసానులే అన్నట్టు హ్యాపీగా ఫీల్ అవుతుంది అనమాట. సో పిల్ల అయితే కిందకు వచ్చింది, ఇప్పుడు ఏం జరుగుతుంది మీకు అర్థమైపోయి ఉంటుంది. సో ఇట్స్ స్మైలింగ్ అండ్ స్మిర్కింగ్ స్మగ్ యాజ్ కెన్ బీ, బట్ పూర్ ఓల్డ్ డాడ్ స్టిల్ స్టక్ అప్ ద ట్రీ. సో ఆ పిల్లి మొహంలో ఎలా అంటే అమ్మయ్య నా అంతటి నేనే వచ్చేసాను, ఎవరు నాకు హెల్ప్ చేయలేదు అన్నట్టుగా ప్రౌడ్గా ఏదో గొప్ప పని చేశా అన్నట్టు ఆ పిల్లి ఫీలింగ్ అనమాట. కానీ ఇక్కడ మధ్యలో ఇరుక్కుపోయింది ఎవరు, డాడ్. ఆ డాడ్ అక్కడ చెట్టు పైనే ఇరుక్కుపోయాడు. సో ఇది మనకి యొక్క పోయంకి సంబంధించి. దీన్ని కిట్ రైట్ అనేవారు ఈ పోయం రాయడం జరిగింది. ఇక్కడ గ్లాజరీ కనుక చూసుకుంటే ఊబ్లీ అంటే అన్స్టడీ, అంటే ఊగుతూ ఉన్నదనమాట, స్టడీగా లేదు. ఫర్ గాడ్నెస్ సేక్ అంటే అన్ ఎక్స్క్లమేషన్ ఎక్స్ప్రెసింగ్ ప్రొటెస్ట్. స్కాఫ్డ్ లాఫ్డ్ మాకింగ్లీ. చైల్డ్స్ ప్లే వెరీ ఈజీ టు డూ అంటే చాలా ఈజీగా చేసే, అంటే చిన్నపిల్లలు చేసే పని లాంటిది అంటాం కదా. ల్యాండెడ్ వలప్ ఫెల్ హెవీలీ అంటే గట్టిగా పడ్డారు. ప్లీజ్డ్ యాజ్ పంచ్ అంటే వెరీ ప్లీజ్డ్ చాలా హ్యాపీనెస్తో. సేఫ్ అండ్ సౌండ్ అంటే అన్హర్ట్ అంటే ఏం కాకుండా హ్యాపీగా కిందకి దిగిపోయాం కదా అన్నట్టుగా. నెక్స్ట్ ఇందులోనే ఇంకొక పోయం కూడా ఇచ్చారు మనకి, 2 పోయమ్స్ ఇచ్చారు ఈ లెసన్లోనే. వచ్చేసి మనకి గార్డెన్ స్నేక్ అనమాట ఈ పోయము. చూస్తే హ్యావ్ యూ ఎవర్ సీన్ ఏ స్నేక్ ఫైటింగ్ ఏ మాంగూస్ ఆర్ గెటింగ్ ఇన్ టు ఏ హోల్ ఆర్ స్విమ్మింగ్ ఇన్ ద రివర్. ఎప్పుడైనా మీరు ఒక పాము మాంగూస్తో ఫైట్ చేయడం కానీ లేదా ఏదైనా హోల్ నుంచి బయటకు రావడం కానీ రివర్లో స్విమ్ చేయడం కానీ చూసారా అని అడుగుతున్నారు. ఆల్మోస్ట్ ఎవ్రీ వన్ బిలీవ్స్ దట్ స్నేక్స్ ఆర్ డేంజరస్. చాలామంది అంటే ప్రతి ఒక్కరు కూడా పాములు అనేవి చాలా డేంజరస్ అనే ఫీల్ అవుతూ ఉంటారు. సమ్ ఆర్ మోస్ట్ ఆర్ నాట్. రీడ్ దిస్ పోయమ్ అనే హార్మ్లెస్ గార్డెన్ స్నేక్. సో చాలా వరకు అలానే ఫీల్ అవుతూ ఉంటారు. అంటే చాలామంది కాదు, అంటే కొంతమంది కాదు, చాలా ఎక్కువ మంది అలా ఫీల్ అవుతూ ఉంటారు. కానీ ఇక్కడ ఇచ్చిన గార్డెన్ స్నేక్ గురించి వినండి అని అంటున్నారు. ఐ అంటే ఇక్కడ ఎవరంటే మన రైటర్ అనమాట, మురిల్ ఎల్ సోన్. సో ఈమె చెప్తున్నారనమాట పోయము. ఐ సా ఏ స్నేక్ అండ్ ర్యాన్ అవే. సో ఈమె పామును చూసి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయిందట.
సమ్ స్నేక్స్ ఆర్ డేంజరస్ దే సే. చాలా అంటే కొన్ని పాములు అంటే పాయిజనస్, బాగా ప్రమాదకరమని. బట్ మదర్ సేస్ దట్ కైండ్ ఈజ్ గుడ్. కానీ కొన్ని పాములు అనేవి అలా ఉండవు, అన్ని పాములు అలా ఉండవు. అండ్ ఈట్స్ అప్ ఇన్సెక్ట్స్ ఫర్ హిస్ గుడ్. కానీ గార్డెన్లో తిరిగే పాములు ఏవైతే ఉంటాయో అవి చిన్న చిన్న పురుగులు మాత్రమే తింటూ ఉంటాయి. సో వెన్ హీ విగిల్స్ ఇన్ ది గ్రాస్ ఐ విల్ స్టాండ్ అసైడ్ అండ్ వాచ్ హిమ్ పాస్. ఒకవేళ అలాంటి గార్డెన్ స్నేక్ ఏదైనా గార్డెన్లో వెళ్తున్నప్పుడు నేను పరిగెట్టుకోకుండా అలా అక్కడే ఉండి ఒక సైడ్ నుండి చూస్తూ ఉంటాను. విగిల్స్ అంటే ఇలా పాక్కుంటూ వెళ్ళడం అనమాట. నెక్స్ట్ ఐ విల్ స్టాండ్ అసైడ్ అండ్ వాచ్ హిమ్ పాస్. ఒక పక్కగా నించొని అది ఎలా వెళ్తుందో చూస్తాను. అండ్ టెల్ మై సెల్ఫ్ దేర్స్ నో మిస్టేక్, ఇట్స్ జస్ట్ ఏ హార్మ్లెస్ గార్డెన్ స్నేక్. అండ్ ఆమె చెప్పుకుంటుంది అనమాట, ఏం అవ్వదులే, సో అది మనల్ని ఏం చేయదు, అది ఉట్టి గార్డెన్ స్నేక్ మాత్రమే అని ఆమె చెప్పుకుంటుందట. సో అదే మనకి గార్డెన్ స్నేక్ అనే పోయంకి సంబంధించి. ఇందులో కూడా గ్రామర్ పాయింట్స్ ఏం లేవు. సో ఇక్కడతో మనకి 7th లెసన్లో ఉన్న లెసన్ 2 పోయమ్స్ అనేవి కూడా కంప్లీట్ చేసుకున్నాం. ఇంకా చివరిగా మిగిలింది మనకి 8th లెసన్. నెక్స్ట్ వీడియోలో ఈ యొక్క లెసన్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం.